హాయ్ అండి. హలో. ఈరోజు నేను చేస్తున్నాను బీరకాయ పెసరపప్పు. ఇక్కడ నేను తీసుకున్నాను 1/2 కేజీ బీరకాయ తీసుకున్నానండి. పైనుంచి స్కిన్ మొత్తం తీసేసి క్లీన్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ 200 గ్రామ్ పెసరపప్పు తీసుకున్నాను. అండ్ 15 మినిట్స్ దీన్ని నేను ముందుగానే నానబెట్టుకున్నానండి. చూడండి నేను చక్కగా నానిపోయింది. ఇలా ఒక పెద్ద గిన్నెలో పప్పు మొత్తం తీసేసుకుందాం. చూడండి ఇలా తీసుకున్న తర్వాత బీరకాయ చిన్న చిన్నగా కట్ చేసుకొని దీంట్లోనే వేసుకోండి. నేను తీసుకున్నాను ఒక మీడియం సైజ్ ఆనియన్. దీన్ని కూడా దీంట్లోనే కట్ చేసుకొని వేసుకుంటాను. 2 మీడియం సైజ్ టమాటో కట్ చేసుకొని వేసుకోండి. కొద్దిగా గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. అండ్ కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి దీంట్లోనే. అండ్ ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. చూడండి అన్నీ వేసుకున్నాను కదా. ఇక్కడ నేను వేస్తున్నాను పసుపు, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్. ఎందుకంటే నేను గ్రీన్ చిల్లీ చాలా తక్కువ తీసుకున్నాను కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నానండి కొద్దిగా. ఇవి మొత్తం కలిపేసుకుందాం. కలుపుకొని ఓ 5 మినిట్స్ వరకు పెట్టేస్తామండి. ఎందుకంటే పప్పు చాలా టేస్ట్ వస్తుంది ఇలా చేస్తే. 5 మినిట్స్ మొత్తం పెట్టేయాలి. మ్యారినేట్ చేసి పెడుతున్నాను అన్నమాట. దీంట్లో కొద్దిగా ఉప్పు కూడా వేసి కలుపుకొని 5 మినిట్స్ వరకు వదిలేయండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేద్దాం. దీంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మీకు డ్రై కావాలనుకుంటే ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. లేదంటే కొద్దిగా ఆయిల్ తక్కువ అయినా పర్లేదండి. ఆయిల్ హీట్ అయిపోయింది. ఆవాలు వేసాను, జీలకర్ర వేసాను, కొద్దిగా గార్లిక్ చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి. దీంట్లో హింగువ వేస్తున్నాను. హెల్త్ కొరకు చాలా మంచిదండి. అండ్ ఇందులోనే నేను కరివేపాకు కూడా వేస్తాను. తాలింపు రెడీ అయిపోయింది కదా. 5 మినిట్స్ ముందే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న బీరకాయ పప్పు మొత్తం దీంట్లోనే వేసి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 3 to 4 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటానండి. 3-4 మినిట్స్ అయిపోయింది. తీసి ఒకసారి కలుపుకుందాం. చూడండి ఇలా కలుపుకున్నాం కదా. మనకు ఇప్పుడే అడుగు ఏమంటదండి, కొద్దిగా వాటర్ రిలీజ్ చేస్తుంది. సో ఇంకా దీన్ని కప్పేసి మళ్ళీ 3 మినిట్స్ కొరకు ఇలాగే వదిలేయాలండి. అంటే మీరు 3 మినిట్స్ 2 మినిట్స్ అని ఏం కాదు, మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. అడుగు మాడిపోతుంది లేదంటే. చూడండి ఇంకోసారి నేను 3 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి కలుపుకుంటున్నాను. ఒకసారి కావాలనుకుంటే పప్పు ఉడికిందా లేదా అనేది లైట్గా మీరు తీసి ఒకసారి ఇలా చూసుకోండి. చూడండి ఇక్కడ వచ్చేసి మనకు 80% పప్పు అనేది కుక్ అయిపోయింది. అండ్ బీరకాయ కూడా మనకు ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. మనకి ఇప్పుడు వాటర్ కావాలనుకుంటే, గ్రేవీ కావాలా అన్నంలోకి అనుకుంటే 1 గ్లాసు వాటర్ వేసుకోండి. లేదంటే ఒక చిన్న కప్పుతోన వాటర్ వేసుకొని డ్రైగా కుక్ చేసుకోవాలండి. నేను ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద గ్లాసు వాటర్ తీసుకున్నాను. వాటర్ వేసేసి దీన్ని 7 లేదా 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటానండి. చూడండి ఇక్కడ 7 మినిట్స్ అయిపోయింది. ఎంత చక్కగా కుక్ అయిపోయిందో చూడండి. అన్నంలోకైనా, చపాతీలోకైనా, జొన్న రొట్టెలకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పెసరపప్పు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.